ఒక కస్టమర్ అయితే నాకు కాటన్ పీస్ జాకెట్ ఇచ్చారండి. దానికైతే తాళ్ళు పెట్టమన్న హ్యాంగిల్స్ ఇవ్వండి, ఇలా కుట్టాను. ఇప్పుడు తిరిగేస్తాను చూడండి. చాలామంది సన్న సూదితో పెట్టి తిప్పిస్తే చాలా ఈజీగా అనుకుంటారు, కానీ చాలా కష్టం అండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేనైతే సూది తీసుకున్నానండి. వాళ్ళకి అలవాటు తిప్పేస్తారు, కొత్త వాళ్ళు అయితే తీయలేరు కదండి చాలా. ఇప్పుడు నేను చూస్తాను చూడండి. ఒక సూది తీసుకొని ఇలా క్లాత్కి చిన్న 1/4 ఇంచులో ఇలా కుచ్చాలి. ఈ థ్రెడ్ ఇలా ముడి వేసుకోవాలి. రెండు ముళ్ళు వేసుకోవాలండి టైట్గా. చూడండి ఇప్పుడు తిప్పుతున్నా. సిల్క్ అయితే తొందరగా అవుతాయండి, కానీ కాటన్ కదా తొందరగా రావు. చాలా ఈజీ అనుకుంటారు. మనం ఎలా పెట్టుకొని ఇలా కుట్టుకొచ్చుకొని ఇందులో ఈ సైడ్ ఇలా ఇటు నుంచి ఇలా కుట్టుకొని ఇందులో ఒక ఎలాస్టిక్ రబ్బర్ వేసుకుంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అవుతుందండి. ఇలాగా రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి, ఇవి జాయిన్ చేసుకుని ఇలా పెట్టుకుంటే మనం సేర్ మ్యాచింగ్ దేనికైనా వాడుకోవచ్చు. పిల్లలకి మిషన్ ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయండి. మన పిల్లలే కుట్టుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు. చాలా డబ్బులు అవుతున్నాయి ఇప్పుడైతే. చూడండి ఇలా ఇక్కడ ఈ దారం ఉంది కదా, దీంతో ఇలాగా చివరి పట్టుకొని ఇలా లాగాలి. మరీ టైట్గా లాగిస్తే ఇది గట్టిగా తెగిపోతుందండి. కొంచెం చూసుకొని ఇవ్వండి, ఇలా లాగాలి. దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఇది అయిపోయింది. మీరు కూడా సూదులు మీరు సన్నగున్న సూదులు తట్టి తిరగవే, లేకపోతే ఇలాంటి సూదు కొనుక్కోండి. ఇది 15 కానీ 20 రూపీస్ ఉంటుంది. నేనైతే మార్కెట్లో తీసుకున్నా అండి. 15 రూపీస్ ఇది నాకు రేట్ పడింది. ఇక ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. సేమ్ పీస్ మరొకసారి మళ్ళీ సేమ్. నేనైతే ఇదైతే వచ్చిన వాళ్ళ కోసం కాదండి, రాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు, రాని వాళ్ళ కోసం ఈజీ ఉంటుందని నేను చూపిస్తున్నాను. మరొకసారి ఇది తిప్పి చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కోలా పెడతారు. నేనైతే ఇలానే చేస్తానండి. కస్టమర్స్ ఎవరైనా నాకు కూడా ఇలాగే కుట్టుకుంటాను. ఇక్కడ చూసుకొని ముందు వీడియోలో నేను కటింగ్ చూపించాను కండి, బ్లూ కలర్ జాకెట్, దాని పీస్ ఇది. స్టిచ్చింగ్ కూడా మీకు ఏమైనా మోడల్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా మీకు తెలియకపోయినా నాకు కామెంట్లో చెప్పండి, నేను కుట్టి చూపిస్తానండి. మీకు ఏవి కావాలితే ఎలాంటి మోడల్స్ అయినా, హ్యాండ్ కానీ ఏవైనా సరే మీకు అర్థమయ్యేలా నేను చూపిస్తాను. వచ్చేస్తుంది. వచ్చేయండి. ఇదండి, రెండు కూడా వచ్చేసాయి. మిషన్ కుట్టడం వల్ల అనుకుంటారు చాలా వీళ్ళు డబ్బులు ఏదో సంపాదించేసుకుంటారు అనుకుంటారండి, కానీ మిషన్ కుట్టడం వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చాలామందికి తెలీదు. వీళ్ళు మిషన్ కుట్టేసుకొని
డబ్బులు ఏదో సంపాదించేసుకుంటున్నారు అనుకుంటారు. కానీ అలా ఏం కాదండి. మిషన్ కుట్టడం వల్ల నడుము నొప్పి వస్తుంది, కళ్ళు సరిగ్గా కనిపించవు, వెన్నుపూస కూడా అరిగిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడు కూర్చుంటే కదా పొట్ట కూడా వస్తుంది. అలా చైర్లో కూర్చొని అలా ఉదయం నుంచి కుడుతూ ఉంటాం కదండి, ఇంట్లో పనులన్నీ చేసుకొని. చాలా ఎఫెక్ట్ ఉంటుంది. తలనొప్పి కూడా వస్తుంది ఒక్కొక్కసారి. సరిగ్గా సెట్ అవ్వకపోతే కస్టమర్వి వాళ్ళు ఏమంటారు ఏంటో అని అలా ఆలోచించుకుంటూ ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బాయ్.